హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బార్కోట్. సో ఇప్పుడు బార్కోట్ నుంచి యమునోత్రికి అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 5 అయితే అయిందనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కార్ ఎక్కేసి యమునోత్రి దగ్గరికి అయితే వెళ్ళిపోతా. సో పొద్దున్న ఇక్కడ వ్యూ అయితే ఇది చాలా చల్లగా అయితే ఉంది. ఒక 11 degrees ఏమో ఉంది. ఇప్పుడే గూగుల్లో చూసా. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. యమునోత్రికి స్టార్ట్ అయితే అయిపోయాం. ఇక్కడ వ్యూ అయితే చూడండి. ఇక్కడ ఇది ఒక్కటనే కాదు, అన్నీ చూడడానికి అసలు నా 2 కళ్ళు అయితే చాలట్లేదు. చాలా 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 బాగున్నాయి అన్నమాట. సో మీకు అక్కడ దూరంగా మంచు పర్వతం ఒకటైతే ఉంటుంది. అక్కడ దగ్గర దాకా అయితే వెళ్ళాలన్నమాట, ఈ యమునోత్రి అనమాట. సో ఇక్కడ ఇంకా చాలా దూరం అయితే మ్యాక్సిమం కార్ మీద తీసుకెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఒక 6 kilometers అలా ఏమో ఉంటుంది, అది నడిచేయాలంతే. తక్కువే, ఏం పర్లేదు. మరి మామూలుగా అందరూ మాట్లాడుకోవడం అయితే తక్కువనే అన్నారు. చూద్దాం ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో. ఈలోపు ఇక్కడ ఇవన్నీ నీట్గా పెడతాను వీడియోస్, చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎదురైతే చూడండి బ్రిడ్జ్ అయితే ఉంది. ఇది బ్రిడ్జ్ ఎందుకు వేసారంటే మామూలుగా అయితే ఇది షార్ట్ కట్ అనమాట. చాలా దూరం నుంచి అయితే రావాలి, కానీ ఇలాగ షార్ట్ కట్ అనమాట, కొత్తగా వేశారు. సో గైస్, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అయింది. అందుకే ఏమైందని చూడటానికి అయితే వెళ్తున్నా. అంటే బోర్ కొడుతుంది ఇక్కడ. సో అందుకే ఎదురైతే చూడొచ్చు ఎన్ని వెహికల్స్ ఆగున్నాయో. ఆ పైన ఏదో అయ్యింది, మీకు అక్కడ వెహికల్స్ ఆగి ఉన్నాయి. నేను ఒకసారి చూపిస్తా. మొత్తం మా పైన కొండ మీద నుంచి ఏదో పడినట్టుంది. ఇక్కడ చాలా చల్లగా అయితే ఉంది. అంటే ఇక్కడ పక్కనే మంచు కొండలు అయితే ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు యమునోత్రి అనేది మంచు కొండల దగ్గరే ఉంటుంది కాబట్టి దాని సరౌండింగ్స్లో కూడా చాలా చల్లగా అయితే ఉంది. మామూలుగా డ్రైవర్ని అయితే అడిగాను ఇంకా ఎంత టైం పడుతుందని. డ్రైవర్ అయితే ఇంకొక 1-2 hours పట్టచ్చు అని అయితే అంటున్నాడు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఏం లేదు, మరి ఎందుకు ఆపారో నాకు తెలియట్లా. సో ఇంకా ఎదరికెళ్ళి చూద్దాం. రోడ్ అంతా అయితే బాగానే ఉంది, మరి ఎందుకు ఆపినట్టు వెహికల్స్. మన వెహికల్ వచ్చేసి అక్కడెక్కడో కింద అయితే ఉంది. అక్కడెక్కడో ఉంటుంది నాకు తెలిసి. మరి ఇక్కడ రోడ్ అంతా బాగానే ఉంది, మరి ఎందుకు ఆపినట్టు. సో నేనైతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతా. మరి ఇక్కడ ఎందుకు ఆపారో నాకు తెలీదు. చూద్దాం ఎంత టైంలో వెళ్ళమంటారు. అంటే
పైనుంచి వస్తున్నాయి కదా వాటర్, అందుకని చెప్పి ఇటు సైడ్ ఎక్కువ వాటర్ అయితే ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ ఇంకో విషయం తెలుసా, ఇక్కడ కుక్కలు చూడండి ఎలా ఉన్నాయో. మన సైడ్ మామూలు రోడ్డు మీద తిరిగే కుక్కలు ఇంత ఫ్లర్తో అయితే ఉండవు. ఇక్కడ చూడండి ఎంత ఫ్లర్తో అయితే ఉన్నాయో. నాకు తెలిసి స్టార్ట్ అయిపోవచ్చు అనుకుంటా. నేను ఇప్పుడు ఫాస్ట్గా వెనక్కి అయితే వెళ్ళాలి. సో వెహికల్ స్టార్ట్ అయితే అయిపోయినాయి, నేను ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోతున్నా. మా వెహికల్ దగ్గర నుంచి చాలా ఎదరికైతే వచ్చేసా. చూడండి అన్ని వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. ఇంకా మా వెహికల్ కూడా స్టార్ట్ అయిపోద్ది అనుకుంటా. సో గైస్ స్టార్ట్ అయితే అయిపోయాం. ఇక్కడ రోడ్ అయితే చూడండి ఎంత చిన్నగా ఉందో. రోడ్డు చూడడానికైతే చాలా బాగుంది, దాంతోపాటు రిస్కీగా కూడా ఉంది. మంచు కొండలు అయితే చూడండి. సో గైస్ యమునోత్రి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయితే అయింది. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే టైంకి పైకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. చూడండి గైస్ నడుచుకుని వెళ్ళే దారిలో వ్యూ ఎంత బాగుందో. మంచు కొండల మధ్యలోంచి నడుస్తున్నాం, కానీ ఎయిర్ అయితే చల్లగానే ఉంది, కానీ ఇక్కడ ఎండ అయితే చాలా వేడిగా ఉంది. చాలా అంటే చాలా వేడిగా. అందుకని చెప్పి నేను స్వెటర్ కూడా తీసేసా. అసలు గాలి చల్లగానే ఉంది, కానీ ఇక్కడ టెంపరేచర్ అయితే ఎక్కువగానే ఉంది. సో అది మంచి మంచి సీనరీస్ ఏమైనా వస్తే చూపిస్తాను, చూడండి. సగం దూరం అయితే ఎక్కాను, ఇంకొక 4 కిలోమీటర్స్ ఏమో ఉంది. చాలా చల్లగా ఉంది ఇక్కడ, కానీ వేడిగానే ఉంది. ట్రెక్కింగ్ అయితే దోలు తీరిపోతుంది గైస్. ఇంకా యమునోత్రికి 3 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇందాక ఎప్పుడో 3.5 చూసినట్టు గుర్తు. 0.5 కిలోమీటర్స్ రావడానికి అయ్యో బాబాయ్, ఇంకా 3 కిలోమీటర్స్ అంటే అయిపోతాం. గైస్ ట్రెక్కింగ్కి ఎప్పుడు వెళ్ళినా సరే రెస్ట్ తీసుకుంటానే ఎక్కండి. అది 100 మీటర్స్కి అయినా పర్లేదు, 50 మీటర్స్కి అయినా పర్లేదు. మీకు ఉంటే ఛాన్స్ కన్ఫర్మ్ రెస్ట్ తీసుకుంటానే వెళ్ళండి. ఒకేసారి ఎక్కేస్తానంటే అస్సలు అవ్వదు, చెప్తున్నాను. చాలా హైట్లు ఉంటాయి. హైట్ ఉన్న ప్లేస్ అయితే కన్ఫర్మ్ కళ్ళు తిరుగుతాయి. ఇక్కడ మనకి అసలే నార్త్ సైడ్ వస్తే టెంపరేచర్ అయితే చేంజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి కన్ఫర్మ్ రెస్ట్ తీసుకుంటానే ఎక్కాలి. సో ఇంకా ఇక్కడ నుంచి ఒక 2.8 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది. సో నేను ఇంకా ఏమన్నా సీనరీస్ కనబడితే తీస్తాను, లేదంటే ఇంకా పైకి వెళ్ళాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పటికి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యి 4 అవర్స్ అయితే అయింది. ఇంకా ఎంత ఉందో చూడండి, ఆ పైన కనబడుతుంది కదా. ఇంకా అక్కడి నుంచి ఎంత ఉంటుందో కూడా తెలీదు. నిజం చెప్తున్నా, అస్సలు నడిస్కన్నా గుర్రం భయం అనుకుంటే డోలీ వాళ్ళు ఇంకా మీకు ఒకసారి మీకు వీడియోల్లో చూస్తా అంత అనిపించకపోవచ్చు, కానీ ఒకసారి వచ్చి నడిస్తేనే తెలుస్తుంది. అస్సలు అంటే అసలు వద్దు గైస్. గుర్రం తీసుకోండి, భయం అయితే డోలీ తీసుకోండి, అంతే. మళ్ళీ ఇప్పుడైతే మొదలు పెడుతున్నాం. ప్రతి
5-10 నిమిషాలు కూర్చుని వెళ్ళండి గైస్. సో గైస్ ఇంకా 500 మీటర్స్ అయితే ఉందంట. ఇంకా అసలు అవ్వట్లేదు ఇది ఎక్కడం. చూడండి ఇంకా ఎంతో ఎత్తుంది. ఇంకా ఏం ఎక్కాలో కూడా క్లారిటీ లేదు, ఎంత ఎత్తేళ్ళలో కూడా క్లారిటీ లేదు. డిస్టెన్స్ తక్కువే, కానీ ఆ డిస్టెన్స్ ఏంటంటే మొత్తం ఎక్కడం. కింద నుంచి 8 కిలోమీటర్స్ ఎక్కడం. చూడండి ఎంత డిస్టెన్స్ వచ్చాను అనేది. నేను మీకు మంచు కొండలు ఎక్కడి నుంచి చూపించాను, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో చూడండి. కింద కార్లోంచి ఎక్కడి నుంచో చూపించా, కానీ ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఆహా, అదే యమునోత్రి. అబ్బా గైస్, నిజంగా గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి ఇక్కడ నుంచి మీరే చూడండి, మంచు కొండల కింద యమునోత్రి ఎంత బాగుందో మీరే చూడండి. గైస్, గుడి దగ్గర దాకా అయితే వచ్చేసాం. ఇప్పుడు టోకెన్ కౌంటర్లో టోకెన్ తీసుకుని దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ వ్యూ అయితే చూడండి, నేను మీకు ఆల్రెడీ చూపించా. యమునోత్రి 0 కిలోమీటర్స్ ఫైనల్లీ సాధించేసాం గైస్. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మేము ఒక పండిత్కి 2000 అయితే ఇచ్చాం. నేను మాకు ఫాస్ట్గా దర్శనం అయితే చేయించారు, చాలా థ్యాంక్స్. పేరు పండిట్ పంకజ్ ఉలియాల్. మై నేమ్ ఇస్ పంకజ్ ఉలియాల్, రావల్ మిత్ర ధామ్. గైస్, ఇక్కడ యమునోత్రిలో స్పెషల్ వచ్చేసి హాట్ వాటర్ అనమాట. ఇక్కడ న్యాచురల్గానే హాట్ వాటర్ వస్తాయి. నేను మీకు చూపిస్తాను, ఒకసారి ఆగండి. చూడండి పొగలు వస్తున్నాయి. ఇది న్యాచురల్ హాట్ వాటర్ అనమాట, కొండల్లోంచి వస్తుంది. ఇందులోనే ఇప్పుడు స్నానం అయితే చేశాను. చూడండి మొత్తం అంతా హాట్ వాటరే. వ్యూ చూడండి ఎంత బాగుందో, అసలు 2 కళ్ళు చాలట్లేదు చూడడానికి. రిటర్న్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తా. అక్కడ పైన హిమాలయాస్ అయితే ఇంకా ఎండింగ్ అనమాట. ఇంకా ఈ గుడి దాటాక వే కూడా లేదు వెళ్ళడానికి, ఇంకా మొత్తం హిమాలయాసే. మీకు కనబడుతుందా? అక్కడ 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 ఉన్నాయి. మీకు కెమెరాలో అంత బాగా కనబడవచ్చు, కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో గైస్, దిగడానికి కూడా దూరం అయితే తీరిపోతుంది, ఎక్కడానికే కాదు. చాలా కష్టంగా అయితే ఉంది. ఏళ్ళు నొక్కేస్తున్నాయి షూ లోపల దిగేటప్పుడు, అంటే మరీ స్లోప్ అన్నమాట. ఇంకెంతో లేదు, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇంకొక నాకు తెలిసి ఇంకొక 5-6 కిలోమీటర్స్. యమునోత్రి ట్రెక్ లాస్ట్కి అయితే వచ్చింది. ఇంకెంత లేదు, జస్ట్ నడుచుకుంటా కార్ పార్కింగ్కి అయితే వెళ్ళాలి. ఇంకా నాకు కాళ్ళు అయితే పడిపోయాయి. అసలు రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఎక్కాలి, అది ఎక్కడానికి కూడా నా దగ్గర ఓపిక అయితే లేదు. ఏం చేస్తాం, చూస్తా ఏం చేయాలో. ఫైనల్లీ కార్లోకి అయితే వచ్చేసా. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. రూమ్కి అయితే వచ్చేసా. ఇంకా డిన్నర్కి వెళ్ళి ఓపిక అయితే నాకు అస్సలు లేదు. నేను రూమ్లోంచి కూడా కాదు, బెడ్ మీద నుంచి అడుగు కింద కూడా పెట్టలేను, అంత దారుణంగా ఉన్నాయి నా లెగ్స్ కండిషన్ వచ్చేసి. అందుకని చెప్పి ఇంకా ఇవాళకి డిన్నర్ స్కిప్. ఇంకా రేపు పొద్దున్న నుంచి నాకు తెలిసి రేపు ట్రావెలింగ్ అనుకుంటా, అది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో ఈ వీడియోకి వచ్చేసి ఇంత గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, వెంకట్ శేష.